చూడొచ్చు. సార్, నేను ఇక్కడికి ఎలా వచ్చాను సార్? నేనే తీసుకొచ్చాను. నిన్ను ఒక ఆటో వాడు గుద్దేసి వెళ్ళిపోయాడు, నువ్వు పడిపోయావు. అసలు అసలు నీకేమైందో తెలుసా? డాక్టర్ నీ గురించి నాకంతా చెప్పారు. అలా ఎలా అన్నది? నాకు తెలియకుండా జరిగిందని మాత్రం చెప్పకు. ఏం చెప్పినా కూడా నేను నమ్మను. డాక్టర్ నీ గురించి ఆ నిజం చెప్పగానే ఒక్క క్షణం నాకు నోట మాట రాలేదు. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను అన్నది. అంటే నేను గర్భవతిని అనే విషయం డాక్టర్ మహేష్ సార్కి చెప్పేశారా? అయ్యో, ఈ విషయం నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు? సార్, అదంతా నిజం కాదు సార్. నిజం కాదా? ఇంకా దాచాలని చూడకానంది. నాకంతా తెలిసిపోయిందని చెప్తున్నా ఇంకా దాచాలని చూస్తావేంటి? నీ గురించి చెప్తే డాక్టర్ని కూడా తిట్టావంట. సార్, అది మాట్లాడకానంది. నాకొక్క కాల్ చేసి చెప్పాలని అనిపించలేదా? అంటే ఏ విషయం నాతో షేర్ చేసుకోకూడదని అనుకుంటున్నావా? అదేం కాదు సార్. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, ఏమీ తెలియడం లేదు. ఈ విషయం ఎవరితో చెప్పాలో, అసలు చెప్పాలా వద్దా, చెప్పితే ఏమంటారు అనే అయోమయంలో ఉన్నాను సార్. ఎన్ని కారణాలు చెప్పినా నువ్వు చేసింది మాత్రం చాలా చాలా పెద్ద తప్ప అన్నది. తప్పు నాది కూడా ఉంది. అశ్విన్తో నువ్వు సంతోషంగా ఉంటావులే, నేను ఇక డిస్టర్బ్ చేయకూడదని నేను టోటల్గా సైడ్ అయ్యాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఇలా జరగడానికి కారణం అశ్విన్.